మనం విన్నాం. హోలీ లైఫ్. హెచ్ స్టాండ్స్ ఫర్ హోలీ మ్యాన్, ఓ స్టాండ్స్ ఫర్ ఓనర్షిప్, ఎల్ స్టాండ్స్ ఫర్ లాయల్ థాట్స్, వై స్టాండ్స్ ఫర్ యెహోవా ఎట్ ద సెంటర్. 4 విషయాలు మనం విన్నాం. ఈరోజు తతిమ 4 విషయాలు. హోలీ లైఫ్, LIFE, హోలీ లైఫ్. ఆ లైఫ్లో నుంచి మొట్టమొదటి మాట లేఖనాల్లో చూస్తే, ఆ బంగారు రేకు మీద నా వైపు చూసి చెప్పండి, చేతి రాతతో రాయమన్నాడా, చెక్కమన్నాడా? ఎట్లా చెక్కమన్నాడు? ముద్రగా చెక్కండి అన్నాడు. ఒకసారి ఆలోచించండి. చేతి వ్రాతతో రాశాం, తుడిస్తే పోతుంది. కొన్ని మరకలు తుడిస్తే పోతాయి. ఈ మధ్య ఒకటి వెరైటీగా వచ్చింది, ఆలా అనండి. ఆలా వేస్తే ఎంత బట్టలో ఇంకిపోయిన మరక కూడా తొలగిపోతుంది. కొన్ని తుడిస్తే, కడిగితే, ఉతికితే పోతాయి. ముద్ర వేయబడింది, ఎప్పటికీ ఎన్నటికీ చెక్కు చెదరదు. ఈ బంగారు రేకు మీద యెహోవా పరిశుద్ధుడు అని ముద్రగా ఎందుకు చెక్కమన్నాడు అని అంటే, యేసయ్య ప్రధాన యాజకుడు, ఆయన పిల్లలైన మనమందరం కూడా యాజకులం. ఈ యాజకులైన మన జీవితాల్లో చెక్కు చెదరని పరిశుద్ధత కలిగిన వారిగా మనం బ్రతకాలి. స్థలాలు మారినా పరిశుద్ధత చెదరకూడదు, వయసు మారినా పరిశుద్ధత చెదరకూడదు, స్థితిగతులు మారిన క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడు చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం జీవించేవాడిగా ఉండాలి అనేదానికి సాదృశ్యంగా బంగారు రేకు మీద ముద్రించారు. రైట్, లైఫ్ అని విన్నాం కదా. ఎల్ స్టాండ్స్ ఫర్ లెటర్స్ ఎన్గ్రేవ్డ్ అనండి, కొంచెం గట్టిగా. ఇంకోసారి చెప్పాలా, లెటర్స్ ఎన్గ్రేవ్డ్. ఎన్గ్రేవ్డ్ అంటే చెక్కబడటం లేక ముద్రించబడటం. ఐలరా అమలరా, లైవ్ చూస్తున్న బిడ్డలరా, ఒక్కసారి ముద్రించబడింది ఎప్పటికీ చెక్కు చెదరదు. ఇప్పుడు నీళ్ళ మీద రాసే రాతలు ఉన్నాయి, బండ మీద రాసే రాతలు ఉన్నాయి. బండ మీద ఏదైనా చెక్కామనుకోండి, దాన్ని శిలాఫలకం అంటారు కదా. నీళ్ళ మీద రాసిన రాతలు ఎంతకాలం ఉంటాయి? సంవత్సరం, 2 సంవత్సరాల? నీళ్ళ మీద రాతలు రాస్తే ఎంతకాలం ఉంటాయి? అలా రాసుకుంటూ పోతూ ఉంటాం, నీళ్ళు వస్తూ ఉంటాయి, అయిపోద్ది, ఒక క్షణమే. బండ మీద చెక్కబడింది ఉంది చూసారా, అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అట్ ద సేమ్ టైం బంగారు రేకు మీద చెక్కబడింది ఎప్పటికీ అలా నిలిచి ఉంటుంది కదా. ఇది మనకు బోధిస్తున్న దివ్యమైన విషయం. క్రైస్తవుడు అప్పుడప్పుడు పరిశుద్ధంగా బ్రతికేవాడిగా కాదు, ఎల్లప్పుడూ చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం జీవించేవాడిగా ప్రతి క్రైస్తవుడు బ్రతకాలి. ఇందాక మనం ప్రార్థన చేశాం. చాలాసార్లు మనిషి ఆత్మీయ జీవితం టచ్ స్క్రీన్ లాగా అనండి. ఒకసారి టచ్ స్క్రీన్ లాగా రంగులు మారిపోతూ ఉంటాయి. ఒకరోజేమో నిండు పరిశుద్ధత, మరొకనొక సందర్భంలోనేమో పూర్తిగా దిగజారిన పరిస్థితి. ఒకప్పుడేమో పరిశుద్ధతలో శిఖరాల మీద ఉంటూ, మరికొన్ని సందర్భాల్లో ఏం పరిశుద్ధతలే, ఏం దేవుడిలే అని ఏది ఒకప్పుడు వద్దు వద్దన్నారో కొంతకాలం తర్వాత అదే దేవుని బిడ్డలకు ముద్దు అనేటట్లుగా వాటిని ప్రేమించేటట్లుగా ఉన్నారు. చాలామంది ఆధ్యాత్మిక జీవితం చంచలమైన పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నారు. మీకు ఖరీదైన మాట చెప్తాను. పరిశుద్ధత అనేది క్రైస్తవ జీవితంలో అది లైఫ్ స్టైల్ కాదు, లైఫ్ ప్రిన్సిపల్ అనండి ఒకసారి. లైఫ్ స్టైల్ కాదు, లైఫ్ ప్రిన్సిపల్. ఇప్పుడు స్టైల్స్ ఉన్నాయి, కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. అవునంటారా కాదంటారా? హెయిర్ స్టైల్కి ఒక స్టైల్ ఉంటుంది, హెయిర్కి ఒక స్టైల్ ఉంటుంది, ప్యాంటుకి ఒక స్టైల్ ఉంటుంది. అంటే ఈ స్టైల్స్ అనేవి మీరు ఎప్పుడైనా చూడండి కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. ఈ మధ్య హైదరాబాద్లో ఒకటి ఫుల్ ఫ్యాషన్ అయిపోయింది. ఏంటో తెలుసా? కింద బాగా బెల్ బాటం, ఇంత వెడల్పు ఉంటుంది. మున్సిపాలిటీ వాళ్ళు ఓడాల్సిన పని లేదు, మనోడి ప్యాంటు ఊడ్చుకుంటూ పోద్ది. అదేమంటే ఏం తమ్ముడా ఇట్లుందంటే, అన్న ఇది ప్రజెంట్ ఇప్పుడున్న ఫ్యాషన్ అన్న, ఇది
ఇది కొత్తగా వచ్చింది అనుకున్నారా? ఒకప్పుడు ఉండేది. ఉందా లేదా? అంటే ఈ ఫ్యాషన్ ఉంది చూసారా, కాలానుగుణంగా మారిపోతుంది. పరిశుద్ధత అనేది క్రైస్తవుడికి లైఫ్ స్టైల్ కాదు, లైఫ్ ప్రిన్సిపల్. లైఫ్ ప్రిన్సిపల్ అంటే జీవితంలో అది ఒక పాఠ్యాంశంగా ప్రతిదినం తాను ఆచరించే, అనుసరించదగే లైఫ్ ప్రిన్సిపల్గా మారిపోవాలి. ఇంకోసారి చెప్తాను, హోలీనెస్ ఈజ్ నాట్ లైఫ్ స్టైల్, ఇట్స్ అవర్ లైఫ్ ప్రిన్సిపల్. బ్రతకాలి, ప్రతిరోజు నీళ్లు త్రాగాలి. ఆమెన్. ఒక్కరు కూడా ఆమెన్ అల్లా. సరే తాగు, వారానికోసారి తాగు, ఆ తర్వాత జ్ఞాపకార్థ కొట్టం పెట్టకపోతే నన్ను అడుగు. విన్నారా? ఏంటి లైఫ్ ప్రిన్సిపల్? ఎప్పుడెప్పుడు? సంవత్సరానికి ఒకసారా, నెలకోసారా, గంటకోసారా? గాలి ఎప్పుడెప్పుడు పిలవాలి? ప్రతి క్షణం ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అది లైఫ్ ప్రిన్సిపల్. ప్రతి క్షణం గాలి పీల్చి వదులుతూ ఉన్నట్లుగా క్రైస్తవ జీవితంలో కూడా పరిశుద్ధత అనేది అప్పుడప్పుడు జీవించేది కాదు, అప్పుడప్పుడు బ్రతికేది కాదు. కాలాలు మారినా, స్థలాలు మారినా, ప్రాంతాలు మారినా, వయసు పెరిగినా తగ్గినా, అందం పెరిగినా తగ్గినా, చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం ప్రతి క్రైస్తవుడు జీవించేవాడిగా ఉండాలి. పరిశుద్ధత ఒక్కటి దేవుడు నీలో చూడగలిగితే, మీరు ఎరుగుదురు కదా, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర పరిశుద్ధమైన పాత్ర. నువ్వు ఎంత ఎత్తున్నావు, నీ ఎత్తును బట్టి దేవుడు వాడుకోడు. నీ కులమేంటి, నీ కులాన్ని బట్టి దేవుడు వాడుకోడు. నీ పర్సనాలిటీ ఏంటి, నీ పర్సనాలిటీ బట్టి దేవుడు వాడుకోడు. ఎంత చదువు చదివావు, సాఫ్ట్వేరా, హార్డ్వేరా, టాప్వేరా, బాటమ్ వేరా, ఇవేమి దేవుడు చూడడం. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఆ వ్యక్తిలో ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ పరిశుద్ధత. అందుకని ఒక భక్తుడు అంటాడు కదా, నీవు వాడు పాత్రనై నిలిచియుందును పరిశుద్ధతలో. ఎవరైతే పరిశుద్ధతలో నిలిచి ఉంటారో దేవుడు వాళ్ళను వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఆ బంగారు రేకు మీద రాయమనలా. చెప్పండి, ఏం చేయమన్నాడు? అంటే ముద్ర చెక్కు చెదరనిది. బైబిల్లో ఒక ముగ్గురిని చెప్తాను, చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం వాళ్ళు చేశారు. చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇప్పుడు దానియేలు వయసు ఎంత? 17 సంవత్సరాలు. ఒకసారి అందరు నా వైపు చూడండి. నేను అపవిత్రుని కాకూడదు అని దానియేలు ఎక్కడ నిర్ణయం తీసుకున్నాడు? ఈ నిర్ణయం తీసుకుంది బబులోను దేశంలో. వాస్తవంగా దానియేలు ఏ దేశానికి చెందినవాడు? ఇజ్రాయేల్ దేశానికి చెందినవాడు. స్థలాలు మారిన పరిశుద్ధత చెక్కు చెదరల. విన్నారా? చాలాసార్లు చాలామంది మందిరంలో ఉన్నప్పుడు చాలా పరిశుద్ధంగా బ్రతుకుతారు. పరిశుద్ధ చాలా చక్కగా పాడతారు. మందిరానికి వచ్చినప్పుడు స్తోత్రబలి స్తోత్రబలి అని పాట పాడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత బాహుబలి పాట పాడతారు. అంటే మందిరంలో కనపడే జీవితానికి, ఇంటికి వెళ్ళిన తర్వాత కనపడే జీవితానికి, కాలేజీకి వెళ్ళిన తర్వాత కనపడే జీవితానికి పొందుకుండదు. బంగారు రేకు మీద పరిశుద్ధత అనేది ముద్రించాలి. ఈ మాటకున్న మర్మం ఏంటో తెలుసా? క్రైస్తవుడు ఎక్కడ బ్రతుకుతున్నా చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం జీవించే వాడిగా వాడు దేవుని కొరకు బ్రతికితే ఆ పాత్రను దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఇజ్రాయేలు దేశంలో పరిశుద్ధంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? బబులోను దేశానికి వచ్చాడు. ఏ వయసులో తీర్మానం చేసుకున్నాడు? 17వ సంవత్సరంలో తీర్మానం చేసుకున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో దానియేలును గురించి ఏమని రాసి ఉంటుందో తెలుసా? ఈ దానియేలు నిర్దోషి అని రాసి ఉంటుంది. అంటే 1వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి ఎంత తేడా ఉందో తెలుసా? 70 సంవత్సరాల తేడా ఉంది. 17వ సంవత్సరంలో నేను పరిశుద్ధంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. 87వ సంవత్సరం వచ్చేసరికి కూడా అదే పరిశుద్ధతను కాపాడుకున్నాడు. విన్నారా?
అంటే ఈ 70 సంవత్సరాల జీవితంలో దానియేలు పరిశుద్ధత చెక్కు చెదరలేదు. చప్పట్లు కొట్టు ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఇంకొకసారి చెప్తాను, ఏ వయసులో పరిశుద్ధంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు? నేను నీతో పాపం చేయనని యోసేపు పోతీఫర్ భార్యతో ఏ వయసులో అన్నాడు? పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత, వెంట్రుకలన్నీ తెల్లబడిన తర్వాత, ముసలోడైపోయిన తర్వాత. ఏదో అంటారు కదా, ఊరు బొమ్మంటుంది, చెప్పండి, ఊరు బొమ్మంటుంది, కాడ్రమ్మంటుంది అన్న ముసలి వయసులోన ఆయన పరిశుద్ధంగా బ్రతికింది. ఏ వయసులో? ఎట్ ద ఏజ్ ఆఫ్ 25. దానియేలు ఎట్ ద ఏజ్ ఆఫ్ 17. 17 సంవత్సరంలో పవిత్రతను, నేను పవిత్రంగా బ్రతుకుతానని ఉద్దేశించానని చెప్పాడు. 70 సంవత్సరాలు గడిచిన చెక్కు చెదరని పరిశుద్ధత 87 సంవత్సరం వరకు ఆ పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అమ్మా, అయ్యా, ఒకసారి నా వైపు చూడండి. చాలాసార్లు యవన బిడ్డలు ఏమనుకుంటారంటే, యవన బిడ్డలను బలపరిచే ఒక మాట ఉంది, యవనస్తులు తప్పక, చూసారా, బలి చెప్పారు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు అనే మాటను పట్టుకొని, ఒరే ఏమిరా యవన కాలంలో త్రొట్టిల్లుతున్నావంటే, వాక్యం అన్నదే త్రొట్టిల్లటం అది నా వల్ల జరిగేది కాదు, వాక్యపు నెరవేర్పు. ఏంటి వాక్యపు నెరవేర్పు? యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారని వాక్యం చెప్పిన తర్వాత నేను త్రొట్టిల్లకపోతే ఎట్లా నిలవబడతా? ఆ తర్వాత ఏమని రాసిందో తెలుసా? అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు, పక్షిరాజు వలె రెక్కలు చాపి అలయక సొమ్మసెల్లక పైకి ఎగురుతారు అని బైబిల్లో రాయబడి ఉంటే, అది వదిలిపెట్టి త్రొట్టిల్లుతాడు అని రాసింది కాబట్టి త్రొట్టిల్లే. ఓ మాట చెప్పమంటారా? యవ్వన వయసులో నీ అడుగులన్నీ తడబడి అడుగులైతే, విను, యవ్వన వయసులో నీ అడుగులు తడబడే అడుగులైతే లైఫ్ లాంగ్ నీ అడుగులు తడబడతానే ఉంటాయి. చచ్చే వరకు ఆ పాపపు జీవితం నిన్ను వెంటాడుతుంది. యవ్వన వయసులో నామకార్థ జీవితం చేసి ఆ నడి వయసుకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందండి, ముసలి వయసు వచ్చిన తర్వాత భక్తి వస్తుందండి అని అనుకుంటున్నావా? చెప్పమంటారా? వయసుతో పాటు ఏ వ్యక్తి భక్తిపరుడు కాలేడు. వయస్సు ఒక వ్యక్తికి భక్తినివ్వలేదు. విన్నారా ఈ మాట? వయస్సు ఒక వ్యక్తికి భక్తినివ్వలేదు. వయసుతో పాటు ఒక వ్యక్తి భక్తిపరుడు కాలేడు. వయసుతో పాటు ఒక వ్యక్తి భక్తిపరుడు అవుతాడైతే, వయసుతో పాటు ఒక వ్యక్తి భక్తిపరుడు అవుతాడు అనేదే నిజమైతే, యవనస్తులు త్రొట్టిల్లుతారు అనేదే నిజమైతే, మరి యవన కాలంలో యోసేపు ఎలా నిలవబడ్డాడు? యవన కాలంలో దానియేలు ఎలా నిలవబడ్డాడు? వృద్ధాప్యంలో ఒక వ్యక్తి నిజంగా భక్తిగా బ్రతుకుతాడు అనేది నిజమైతే, దావీదు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఎందుకు పాపంలో పడ్డాడు? చెప్పమంటారా? దేవుని కొరకు బ్రతకాలనే కసి నీ గుండెల్లో ఉండాలి. కానీ ఏ వయస్సులోనైనా చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం జీవించడానికి కావలసినంత కృపదేవుడు అనుగ్రహిస్తాడు. నేను ఇలా బ్రతకాలి ప్రభా, నీ వాక్యం ఇలా చెప్పింది, నామకార్థ జీవితం నేను జీవించకూడదు యేసయ్యా, నామకార్థ క్రైస్తవుడిగా నేను బ్రతకూడదు యేసయ్యా, బ్రతికిన కొద్ది రోజులు నికార్సైన భక్తి జీవితం నేను చేయాలి అనే కసి, ఆ మంట నీ గుండెల్లో ఉంటే పవిత్రంగా బ్రతకటానికి వయసు నీకు అడ్డం కాదు. ఆమేన్. ఇంకొకసారి చెప్తున్నాను, హోలీనెస్ అనేది మన లైఫ్ స్టైల్ కాదు. అనండి ఆ మాట. మన లైఫ్ స్టైల్ కాదు, మన లైఫ్ ప్రిన్సిపల్. ఆ బంగారు రేఖ మీద రాయమనకుండా ముద్రగా చెక్కమన్నాడు. ఇంకొకసారి మాట చెప్పి రెండో విషయానికి వెళ్తాను. క్రైస్తవుడా, నువ్వు స్థలాలు మారవచ్చు, ప్రాంతాలు మారవచ్చు, వయస్సు మారవచ్చు, స్థితిగతులు మారవచ్చు. ఏ స్థితిలోనైనా చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం దేవుని కొరకు నువ్వు జీవించేవాడిగా బ్రతుకుదువుగాక. బైబిల్లో యోబు భక్తుని గురించి ప్రారంభంలో చాలా భక్తిపరుడిగా ఉన్నాడు. సైతాన్ అన్నాడు, ఓరకనే భక్తిపరుడిగా ఉన్నాడా ఏంటయ్యా, అన్నీ ఇచ్చావు కాబట్టి భక్తిగా ఉన్నాడు, తీసేయి, నిన్ను దూషించకపోతే నన్ను అడుగు. అన్నీ తీసేసాడు దేవుడు. తీసేసిన తర్వాత ఒక మాట అంటాడు, చూడండి యోబు గ్రంథం, నాతో కలిసి, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిన నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. విన్నారు ఈ మాట? అంటే
చెక్కు చెదరని పరిశుద్ధత, చెక్కు చెదరని భక్తి అన్నాం కదా. అన్నీ ఇచ్చినప్పుడు భక్తిగా ఉన్నాడు, అన్నీ పోయిన తర్వాత భక్తి చెదురులా. చెక్కు చెదరని భక్తి జీవితం, చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం భక్తుడైన యోబు చేస్తూ వచ్చాడు. ముగిస్తున్నాను ఈ మాట. ఒకసారి నా వైపు చూడండి. లైవ్లో ఉన్న చెల్లి, తమ్ముడు, మందిరంలో ఎలా పరిశుద్ధంగా ఉన్నావో ఇంట్లో కూడా అదే పరిశుద్ధ జీవితం నీకు ఉండాలి. ఇంట్లో అందరి ముందు ఎలా పరిశుద్ధంగా బ్రతికావో ఇంట్లో ఎవరు లేనప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావే, నీ ఒంటరితనంలో కూడా నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. నువ్వు పనిచేస్తున్న ఆఫీసులో క్రైస్తవులు ఎవరూ లేరు, నువ్వు ఒక్కదానివే క్రైస్తవురాలివి, నువ్వు ఒక్కడివే క్రైస్తవుడివి. అలాంటి స్థలాలలో కూడా బంగారు రేకు మీద ముద్రించమన్నాడు. వ్రాయమనలా, వ్రాతలు చెదిరిపోతాయి, ముద్రలు ఎప్పటికీ చెదిరిపో. ప్రతి క్రైస్తవుడు చెక్కు చెదరని పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు బ్రతుకుదురుగాక. దీని గురించి కీర్తనలో ఒక చోట రాసి ఉంటుంది, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం అనండి. ఆ మాట ఎప్పుడెప్పటికి? బాల్య వయసులో పరిశుద్ధతే దేవునికి అనుకూలం, యవన వయసులో పరిశుద్ధతే దేవునికి అనుకూలం, నడి వయసులో, ఆ తర్వాత చెప్పండి. ఏ ముసలుడు కావన్నా అవ్వాల్సిందే, నువ్వు ఒప్పుకోపోయినా. వినండి, ముసలితనంలో ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలం. చెక్కు చెదరని పరిశుద్ధత దేవుడు మనకిచ్చును గాక. లైఫ్లో నుంచి ఎల్ స్టాండ్స్ ఫర్ లెటర్స్ ఎన్గ్రేవ్డ్. లెటర్స్ ఎన్గ్రేవ్డ్, చెక్కబడాలి, ముద్రించబడాలి. చెక్కు చెదరని పరిశుద్ధత. బాగుంది కదా. దీనికి మించి అసలు సవాలైన మాట చెప్తాను. బంగారు రేకు యెహోవాకు పరిశుద్ధుడు అనే ముద్ర. మరి ఈ బంగారు రేకు తలపాగా ఎదురుబాగా ఉండాలి అని అన్నారు కదా. సరే, అలా పెట్టుకున్నారు. అది జారి పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలట? కొంచెం పెద్దగా చెప్పాలి. నీలి దారంతో కట్టుకోవాలి అంటాడు. ఒకవేళ నీలి దారం కట్టలేదు అనుకోండి, ఏమైపోతుంది? కొంచెం గట్టిగా పెద్దగా చెప్పండి సార్. జారిపోదు. ఎప్పుడు అది జారి పడిపోకుండా ఉండాలంటే దాన్ని జాగ్రత్తగా భద్రపరిచేదేది చెక్కబడిన బంగారు రేకు. చెక్కు చెదరని పరిశుద్ధత అయితే ఒక క్రైస్తవుడిలో చెక్కు చెదరకుండా, పరిశుద్ధ జీవితంలో చెక్కు చెదరకుండా బ్రతకాలంటే గమనించండి, నీలి దారం ఉండాలి. నీలి దారం 2 అనుభవాలకు చెప్తాను, చాలా విలువైన మాటలు గమనించండి. నీలము ఆకాశానికి గుర్తు, నీలాకాశము అంటాం కదా. అనండి ఒకసారి. ఆకాశం దేనికి గుర్తు? నీలానికి గుర్తు అని చెప్పకండి, పరలోకానికి గుర్తు కదా. ఆకాశం పరలోకానికి గుర్తు కదా. అంటే గమనించండి, ఈ బంగారు రేకు చెక్కు చెదరని పరిశుద్ధత చెక్కు చెదరని పరిశుద్ధత ఒకడు కలిగి బ్రతకాలంటే వాడెప్పుడు పరలోక దర్శనంతో బ్రతికేవాడై ఉండాలి. నీకు 100 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చినా నీకు పరిశుద్ధత రాదు తమ్ముడా. నీకు అలాంటి తబలాలు 100 ఇచ్చినా నీకు పరిశుద్ధత రాదు. నన్ను 10 లక్షలు కాదు 10 కోట్ల మంది ప్రజలకు 100 కోట్ల మందికి కాపరిగా దేవుడు నన్ను పెట్టిన పరిశుద్ధత రాదు. చాలాసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే, పేద స్థితిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవా నేను పరిశుద్ధంగా బ్రతకలేకపోవటానికి కారణం ఏంటంటే నా పేద స్థితి నాయన. నాకే గనక నెలకొచ్చి 2 లక్షల రూపాయల జీతం ఉండి, సొంత ఇల్లుండి, ఒక కారు ఉండి, దేవా నన్ను అంత మంచి స్థితిలో ఉంచితే నేను 24 గంటలు ప్రార్థన చేసుకుంటాను, నీ కొరకు బ్రతుకుతా కదా నాయన. నేను ఎందుకు బ్రతకలేకపోతున్నానంటే నా జీతం 20,000 కాకుండా ఆ 20,000 పక్కన ఇంకో 0 పెట్టి ప్రభా. అద్దింట్లో కాకుండా సొంత ఇల్లు నాయన. ఈ 2 వీలర్ మీద ఏం భక్తిగా బ్రతికేది ప్రభా. అదే కనుక నాకు కారు ఇస్తే, అయ్యా నాకే కనుక కారు ఇస్తే ఎంత భక్తిగా బ్రతుకుతానంటే అంత భక్తిగా బ్రతుకుతా అని అనుకుంటారు కొంతమంది. మీకు తెలుసా, చర్చికి వచ్చే ప్రజల్లో మిమ్మల్ని ఒక మాట అడుగుతా, బస్సులు మారి వచ్చేవాళ్ళు ఆరాధనకు తొందరగా వస్తారా? 2 వీలర్ మీద వచ్చేవాళ్ళు తొందరగా వస్తారా? కారులో వచ్చేవాళ్ళు తొందరగా వస్తారా? టకమని చెప్పండి. భలే చెప్పారు.
బస్సులు మారి వస్తారు చూసారా, అక్కడెక్కడి నుంచో 2-3 బస్సులు మారి వస్తారే, వాళ్ళు 8:30 ప్రార్థన అంటే 8:20 కల్లా వచ్చి కూర్చుంటారు. 2 వీలర్ మీద వచ్చేవాళ్ళు 8:30కు వస్తారు. కార్ల మీద వచ్చే భక్త మహాశయులు ఉంటారు, పరిశుద్ధ సంఘం ఉంటుంది. కార్ల మీద వచ్చేవాళ్ళు 9:30కు వచ్చినా దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆమేనా. ఇంకా కొన్ని సందర్భాల్లో పాస్టర్ గారు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ముగింపులో వస్తారు పాస్టర్ గారిని ఆశీర్వదించడానికి. అమ్మ వినండి, డబ్బు ఏ ఒక్క నాటికి ఒకడికి పరిశుద్ధత ఇవ్వదో, ఆస్తిపాస్తులు ఒకడికి ఏ ఒక్క నాటికి పరిశుద్ధత ఇవ్వదో. ఒకవేళ వాటి ద్వారా పరిశుద్ధత వస్తే అది పాల పొంగు లాంటి పరిశుద్ధత. ఆ ఇచ్చిన 1 రోజు 2 రోజులు 3 రోజులు పరిశుద్ధత ఉంటుంది. ఒకడిని కడవరకు చెక్కు చెదరని పరిశుద్ధత ఇవ్వగలిగిన ఏకైక కృప పరలోక దర్శనములో ఉంటుంది. నేను భూలోక నివాసిని కాదు, ఏదో ఒక రోజు నా ప్రభు దగ్గర నేను నిలవబడాలి, నా ప్రభు ఎదుట నిలవబడాలి. నా ప్రభు ఎదుట నేను నిలవబడినప్పుడు నా క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. బాబోయ్, నా క్రియ జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా నోటి మాటలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. బాబోయ్, నా నోటి మాటలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా చూపును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. నా హృదయపు తలంపును బట్టి తీర్పు తీరుస్తాడు. నా చర్యలను బట్టి తీర్పు తీరుస్తాడు. బాబోయ్, రేపు నేను దేవుని ఎదుట నిలవబడాల్సిన ఒక రోజు ఉంది. దేవుని ఎదుట నేను నిలవబడి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభుని చూడలేడు. అయ్యో, నాలో పరిశుద్ధత లేకపోతే రేపు నా ఆత్మ నరకానికి వెళ్ళిపోద్దని పరలోక దర్శనం ఎవ్వడిలో ఉంటుందో వాడు మాత్రమే భూమి మీద పరిశుద్ధుడిగా బ్రతకగలడు. సైకిల్ మీద తిరిగేవాడు అనుకుంటాడు, నాకు బుల్లెట్ ఇస్తే నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను. బుల్లెట్ కాదు, బుల్లెట్తో పాటు ఆమ్లెట్ ఇచ్చినా పరిశుద్ధంగా బ్రతకలేడాడు. 2 వీలర్ మీద ఉన్నవాడు, దేవా నా కారు ఇస్తే ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతానో. జనమా వినండి, డబ్బుతో పాటు ఆర్థిక స్థితిగతులతో పాటు ఒకనికి పరిశుద్ధత రాదు. చెక్కు చెదరని పరిశుద్ధతనే ఈ బంగారు రేకు నిలవబడాలంటే ఏ దారంతో కట్టబడాలి? నీలి దారం దేనికి గుర్తు? పరలోకానికి గుర్తు. ప్రతి క్రైస్తవుడు పరలోక దర్శనం కలిగి బ్రతకాలి. ఆ పరలోక దర్శనం నీకుంటే పరిశుద్ధతలో నువ్వు జారిపోకుండా, వినండి, పాపంలో నువ్వు జారిపోకుండా, పాపంలోనూ పడిపోకుండా, అపవిత్రతలోనూ పడిపోకుండా, రొచ్చు లోకంలోనూ బ్రతుకుతున్నా, విచ్చలివిడితనంతో కూడుకున్న ప్రజల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నా. బాబోయ్, నేను రేపు దేవుని ఎదుట నిలవబడాల్సి వస్తుంది. నా చర్యలను బట్టి, నా మాటను బట్టి, నా చూపును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ ఒక్క భయం పాపపు లోకంలో నేను పవిత్రుడిగా బ్రతికిస్తుంది. ఆ ఒక్క దర్శనం బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా నీవు నీ పిల్లలు ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. దీని గురించే భక్తుడైన యోహాను గారు ఇలా అంటారు. 1 యోహాను పత్రిక చూడండి, చాలా ఖరీదైన మాట. 2-3 వచనాలు. అందరూ మీ బైబిల్ తెరవండి. నాతో కలిసి, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. 4వ వచనం, 3వ వచనం, రైట్. నాతో కలిసి, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రునిగా చేసుకొనును. చివరి మాట ఒకసారి చెప్పండి, కొంచెం పెద్దగా. ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రునిగా చేసుకొనును అంటే మనల్ని పవిత్రులుగా ఎవరు చేయాలి? తెలుగు వాళ్ళారా, రాసి ఉందిగా, తన్ను పవిత్రునిగా చేసుకొనును అంటే నిన్నెవరు పరిశుద్ధునిగా చేయాలి? యేసయ్య రక్తం చేస్తుంది, నో డౌట్. వాక్యం చేస్తుంది, నో డౌట్. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు, నో డౌట్. అయితే వాళ్ళందరూ చేయాలంటే నువ్వు సహకరించాలిగా. అంటే నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలి.
నిన్ను నీవు పరిశుద్ధినిగా చేసుకోవాలి. ఒక వ్యక్తి ఎప్పుడు తాను పరిశుద్ధపరచుకోగలుగుతాడంటే, నాతో కలిసి చెప్పండి, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు. ఏ నిరీక్షణ? ఇంకోసారి, నేను పరిశుద్ధంగా బ్రతికితే దేవుడు కారు ఇస్తాడంట. ఈ నిరీక్షణ పెట్టుకున్నవాడు కారు వచ్చిన దాకే పరిశుద్ధంగా ఉంటాడు. కారు వచ్చిన తర్వాత పరిశుద్ధంగా బ్రతికితే దేవుడు ఇల్లు ఇస్తాడంట, పరిశుద్ధంగా బ్రతికితే దేవుడు వ్యాపారం ఆశీర్వదిస్తాడంట, పరిశుద్ధంగా బ్రతికితే డబ్బులు వస్తాయట, పరిశుద్ధంగా బ్రతికితే దేవుడు దీవిస్తాడట. ఇప్పుడు దేవుడు దీవించాడు, దీవించిన తర్వాత ఇంకా దీవించాడు కదా, దీవించిన తర్వాత పరిశుద్ధత ఎందుకు పక్కన పెట్టేస్తారు. అందుకని ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన నిరీక్షణ ఏంటో తెలుసా? ఒకానొక రోజు యేసయ్య మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆర్భాటముతో, దేవుని బోరతో, ప్రధాన దూత శబ్దంతో ఆయన మధ్యాకాశంలో స్వరాన్ని వినిపిస్తాడు. క్రీస్తునందుండి ఎవరైతే మృతులవుతారో వారు మొదట లేస్తారు. సజీవులుగా ఉన్న మనం వారితో కలిసి ఏకముగా మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొంటాం, ప్రభువును ముఖాముఖిగా చూస్తాం. అలా చూస్తూ చూస్తూ ప్రభు ఎలా ఉంటారో ప్రభు ఉన్నట్లుగానే ప్రభు పోలికలకు మనం మార్చబడతాం. యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు నేను లేపబడాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడిగా బ్రతకాలి. ఆయన చూపు పరిశుద్ధమైనది కనుక నేను నా చూపును పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నా ప్రభు మాట పరిశుద్ధమైనది కనుక నా నోటి మాటను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నా ప్రభు చేతి పనులు చర్యలన్నీ పరిశుద్ధం కనుక నేను అయ్యో ఏ మాత్రం ఏ చిన్న లోపం వచ్చినా నేను విడవబడతా కదా, నా ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది కదా. నేను రేపు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనను చూడాలన్నా, ఆయన పోలికలోకి నేను మార్చబడాలన్నా పరిశుద్ధత తప్ప ఇంకొకటి ఏదీ కాదు అన్న నిరీక్షణ ఎవడి గుండెల్లో ఉంటుందో వాడిలో చెక్కు చెదరని పరిశుద్ధత ఉంటుంది. పెద్దగా చెప్దాం ఆమేన్. మరొకసారి 3వ వచనం చూపించుతాముడా. ఏ పరిశుద్ధత ఉంటుంది? ఇంకోసారి ఏ పరిశుద్ధత ఉంటుంది? ఇంకోసారి నాతో కలిసి చెప్పండి, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు. అందరు నా వైపు చూసి చెప్పండి, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు. అందరు నా వైపు చూసి చెప్పండి, యేసయ్య మీద మనం పెట్టుకోవలసిన నిరీక్షణ ఏంటి? ఒకసారి చెప్పండి. యేసయ్య మీద మనం పెట్టుకోవాల్సిన నిరీక్షణ ఏంటి? భక్తిగా బ్రతికితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుందనా? భక్తిగా బ్రతికితే అమెరికాలో దొరుకుతాడనా? భక్తిగా బ్రతికితే కోట్ల రూపాయలు వస్తాయనా? భక్తిగా బ్రతికితే మూయబడిన గర్భాలు ఇవన్నీ దేవుడు చేస్తాడు. కానీ ఎందుకు మనం భక్తిగా బ్రతకాలి? మనకున్న ఒకే ఒక్క అద్భుత అతి శ్రేష్టమైన నిరీక్షణ ఏంటో తెలుసా? యేసయ్య మరణాన్ని జయించి ఎలా తిరిగి లేచాడో మనం కూడా మరణాన్ని జయించి తిరిగి లేవబోతున్నాం. యేసయ్య పరలోకానికి ఎలా ఆరోహణమై వెళ్ళారో మనం కూడా పరలోకానికి ఆరోహణమై వెళ్ళాలి. యేసయ్య ఎలా ఉంటారో మనం కూడా యేసయ్యలాగా మనం మారిపోతాం. ఈ ఒక్క నిరీక్షణే. బాబోయ్, నేను ఈ బూతు మాట మాట్లాడితే రేపు నేను మాట్లాడిన మాట దేవుడు లెక్కలోకి తీసుకుంటాడుగా. నేను చూడకూడని ఈ బొమ్మలు చూస్తే రేపు దేవుని దగ్గర నేను దోషిగా నిలవబడతా కదా, చివరకు పరలోకాన్ని కోల్పోతా కదా. అయిలారా, ఈ చెక్కు చెదరని బంగారు రేకు జారిపోకుండా, కింద పడిపోకుండా, నేలపాలు కాకుండా, చెక్కు చెదరకుండా ఈ బంగారు రేకును భద్రపరిచేది పెద్దగా చెప్పండి. చెప్పాలి. నీలిదారం ఒకటి, పరలోకాన్ని గూర్చిన దర్శనం ప్రతి క్రైస్తవుడు నిరంతరం కలిగి బ్రతకాలి. రెండవది, ఒకసారి నా వైపు చూడాలి. ఈ ఎదురుగా బంగారు రేకు, వెనక నీలిదారం. ఇప్పుడు మనం ముందు నుంచి చూస్తూ ఉన్నాం, ఫ్రంట్ వ్యూ చూస్తున్నాం, ముఖం చూస్తున్నాం. ఏం కనపడుతుంది? నీలిదారం కనపడిద్దా, బంగారు రేకు కనపడిద్దా? థ్యాంక్ యూ. ఇంకోసారి పెద్దగా చెప్పండి. నీలిదారం మీకు తెలుసా? జారిపోకుండా నిన్ను నన్ను నిలవబెట్టే ఒక రహస్యమైన అనుభవం ఉంది. అది కనపడదు. నీలిదారం బయట కనపడిందన్నా అది వెనకుంది. ముందు కనపడేది మాత్రం బంగారు రేకు. యెహోవాకు పరిశుద్ధుడు అనే బంగారు రేకు.
అయితే ఈ చెక్కు చెదరని ఈ బంగారు రేకు జారిపోకుండా నిరంతరము కాపాడే నీలిదారం బయట కనపడదు, అంటే వెనకుంటుంది, కనపడదు. వింటున్నారా? ఒక క్రైస్తవుడు పరిశుద్ధతలో తాను నిలవబడాలన్నా, పాపంలో జారిపోకుండా ప్రభు కొరకు బ్రతకాలన్నా, ఒకటి పరలోక దర్శనం కలిగి ఉండాలి, రెండవది ఒక రహస్య జీవితం కలిగి ఉండాలి. ఏంటి రహస్య జీవితం? యేసయ్య అంటారు కదా, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యంగా ప్రార్థన చేయి. రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వటం ప్రారంభిస్తాడు. విన్నారా? మీరైనా నేనైనా ఒకడు పరిశుద్ధంగా బ్రతకాలంటే పాపంలో జారిపోకుండా మనల్ని నిలవబెట్టే ఆ రహస్య దారమే ప్రార్థనా జీవితం, ఉపవాస ప్రార్థనా జీవితం. తమ్ముడు, నా వైపు చూడు. మందిరానికి వచ్చిన నీవు, స్వామిదాస్ చక్కగా ప్యాడు కొట్టావు, చాలా బాగా కొట్టావు, చాలా మంచోడు. నీకంటూ వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం లేకపోతే నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు అని నిన్ను భ్రమపరుచుకున్నట్టు లెక్క. నేను వేల ప్రసంగాలు చేయొచ్చు, లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపించవచ్చు, వేలాది ప్రసంగాలు నేను ప్రజలకు అందించవచ్చు. నేను వ్యక్తిగతంగా పరిశుద్ధంగా బ్రతికేటట్లుగా పరిశుద్ధతలో నన్ను నిలవబెట్టేది ప్రార్థనా జీవితం. బిడ్డలారా, ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా, లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతా. 24 గంటల కాల వ్యవధిలో మీ ప్రార్థనా సమయం ఎంత? సెల్ ఫోన్తో వాడుకున్న సమయం ఎంత? అది నేను అడగట్లా. సోషల్ మీడియా దగ్గర గడుపుతున్న సమయం ఎంత? అది నేను అడగట్లా. వాక్యం వినటానికి ఎంత సమయం గడుపుతున్నారో అది నేను అడగట్లా. బైబిల్ చదువుకోవడానికి ఎంత సమయం గడుపుతున్నారో అది నేను అడగట్లా. నేను అడిగే సమయం ఏంటి అంటే 24 గంటల కాల వ్యవధిలో నీ ప్రార్థనా సమయం ఎంత? అసలు మోకరించి ప్రార్థన చేసే అనుభవం, మోకాళ్ళుని ప్రార్థించే అనుభవం నీకు లేదంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు అని అనుకుంటే నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు అని గ్రహించు. ప్రతి క్రైస్తవుడు ఆ నీలిదారం బయట కనపడినట్లుగా రహస్య జీవితం ఉండాలి. ఏంటో రహస్య జీవితం? ఉపవసించి ప్రార్థించే జీవితం. నేను గత ఆదివారం చెప్పే కదా, గత శనివారం కూడా చెప్పాను. తమ్ముడు, చెల్లి, వారంలో కనీసం ఒక్కరోజైనా వ్యక్తిగతంగా ఉపవసించి ప్రార్థన చేయటం అభ్యాసం చేసుకో. వారంలో ఒక్కరోజు, అది సోమవారమా, శనివారమా, శుక్రవారమా, వారంలో ఒక్కరోజు. ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలో తెలుసా? ఎవడు ఉపవసించి ప్రార్థిస్తాడో, ఉపవాస ప్రార్థన చేసేవాడు శరీరం మీద జయ జీవితాన్ని పొందుతాడు. శరీరంలో పోరాడే దురాశల మీద జయ జీవితాన్ని పొందుతాడు. వాటన్నిటికి మించి ఆధ్యాత్మిక జీవితంలో వ్యతిరేకంగా పనిచేసే అపవాది మీద వాడు జయాన్ని పొందటం ప్రారంభిస్తాడు. అపవాది మీద ఒకడు జయాన్ని పొందాలంటే ఏసైనా ఒకళ్ళు వచ్చి అడుగుతారు కదా, అయ్యా ఈ దురాత్మలు పారిపోవాలంటే ఏం చేయాలి? ఈ దైవ శక్తులు పారిపోవాలంటే ఏం చేయాలి? ప్రభువారు అంటారు, ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారానే తప్ప మరి దేని ద్వారా ఇది సాధ్యపరచబడదు. చెల్లి, తల్లి, నా వైపు చూడు. ఒకవేళ నీ ఇంట్లో సాతాను శోధనలు ఎక్కువైపోతున్నాయా? సాతాను పదే పదే నీ కుటుంబం మీద దాడి చేస్తున్నాడా? సమస్య వెంబడి సమస్య, ఆపద వెంబడి ఆపద, అపాయం వెంబడి నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయా? అయ్యా, సాతాను శోధనలు నా ఇంట్లో ఎక్కువైపోతున్నాయ్యా, నేనేం చేయాలి? మాంత్రికుడిని తీసుకురావాలా? ఆయన కనుక తీసుకొస్తే ఇంకెక్కువ అయిపోతాయి. వాస్తు మార్చాలా? మార్చో, క్రీస్తు లేకుండా అయిపోతాడు. ఏం చేస్తే బాగుంటుంది? దీని ఆయుధం ఒక్కటే, మీరుంటున్న గృహాలలోనే ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఉపవాస ప్రార్థనలు మన గృహాల్లో జరిగితే ఉపవాస ప్రార్థన సాతానుతో దునుమాడటం ప్రారంభిస్తుంది, దురాత్మలతో దునుమాడటం ప్రారంభిస్తుంది, చీకటి శక్తులతో దునుమాడటం ప్రారంభిస్తుంది. గట్టిగా హల్లెలూయా. ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, అన్నయ్య రాత్రిపూట ఆ ఇంట్లో పండుకోవాలంటే మాకు భయంగా ఉంది అన్నయ్య. ఎందుకు తమ్ముడా? ఆ ఇంట్లో ఎవరో ఒక అమ్మాయి మేము కొనక మునుపు ఊరేసుకొని చచ్చిపోయిందంట. ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందంట. మధ్యరాత్రి అయితే చాలు గల్లు గల్లుమని గజ్జల శబ్దం వినపడుతుంది అన్నయ్య.
అనవసరంగా ఇల్లు కొనుక్కున్నాం అన్నయ్య, ఇప్పుడు అమ్ముదాము అంటే మా భయాన్ని చూసి మేము 60 లక్షలకు కొంటే 30 లక్షలకు అమ్ముతారా అని అడుగుతున్నారు అన్నయ్య. ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య. మీరు వచ్చి అడుగుపెట్టి ప్రార్థన చేయండి అన్నయ్య. మేము అడుగు పెడతాం, మేము అడుగు పెట్టినంతసేపు వాడు పని చేయడం, మేము అడుగు పెట్టినంతసేపు వాడు పని చేయడం. ఇప్పుడు రాత్రి మీరు నిద్రపోవాలంటే మీరు నిద్రపోయేటప్పుడు వ్యసనకర తీసుకొని ఇసురుతా ఇంట్లో కూర్చోలేంగా. మేము అడుగు పెట్టినప్పుడు వాడు పని చేయలేడు. ఆ అడుగుల ప్రభావం పని చేయొచ్చు కొంతకాలం. అయితే నేనంట, మేము అడుగుపెట్టి ప్రార్థన చేస్తాం మంచిదే, దానికి మించి మీరు మీ కుటుంబాల్లోనే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఉపవాసంతో దేవుని సన్నిధిలో కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేయండి. ఆ ఉపవాస ప్రార్థన దురాత్మలతో దునుమాడటం ప్రారంభిస్తుంది. నా మాటని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి తమ్ముడా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి తమ్ముడా. అన్నయ్య, అయితే ఆ ఉపవాస ప్రార్థనకు మీరు కూడా రావాలి అన్నయ్య. ఆ రోజుల్లో కాబట్టి అనుకూలత ఉండటాన్ని బట్టి మేము కూడా వెళ్ళాం, ప్రార్థన చేసాం, వచ్చాం. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఫోన్ చేశా, తమ్ముడా రాత్రిపూట గల్లు గల్లుమని గతిల శబ్దం వినపడుతుందా అన్న. అంటాడు, అన్నయ్య ఉపవాస ప్రార్థన ఏ రోజైతే జరిగిందో ప్రశాంతంగా నిద్రపడుతుంది అన్నయ్య. నిద్రపడటమే కాదు, బేతేలులో యాకోబుకు కలలో దేవదూతలు కనపడ్డట్లుగా అంతకు మునుపు దయ్యాలు కనపడ్డాయి, ఇప్పుడు దేవదూతలు కనపడుతున్నారన్న. విన్నారా? ఒకప్పుడు దయ్యాలు కనపడాయి మా ఇంట్లో, మంచం ఎత్తినట్టుగా అనిపించేదట. ఎవడు ఎత్తడు, ఇలా భ్రమ. అన్నా నిద్రపోయేటప్పుడు దెయ్యాలు కనపడాయి అన్న. కానీ ఇప్పుడైతే ఉపవాస ప్రార్థన జరిగింది, ఇప్పుడు దెయ్యాలు కనపట్ల, మా ఇంట్లో దేవదూతలు సంచరిస్తున్నట్లుగా. నమ్మండి, ప్రార్థన ద్వారా ప్రతిదీ దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ప్రార్థన ద్వారా ప్రతి దోషాన్ని దేవుడు కొట్టేస్తాడు. ఆ ప్రార్థనా జీవితం మన ఇంట్లో ఉంటే ఒకప్పుడు దయ్యాల కొంపైన ప్రార్థన ద్వారా ఆ ఇంటిని దేవదూతల నిలయంగా దేవుడు మారుస్తాడు. దేవుని ఆత్మ సంచరించే స్థలంగా దేవుడు మారుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. రహస్య జీవితం, ఉపవసించి ప్రార్థించే జీవితం. అయ్యా, ఈ భయంకరమైన పాపంలో నువ్వు పడిపోకుండా, నీ పరిశుద్ధత జారిపోకుండా, చెక్కు చెదరని పరిశుద్ధతనే బంగారు రేకు ఎన్నడూ నువ్వు ధరించిన వాడిగా ఉండాలంటే కంటికి కనబడని దారం, అదే ఉపవాస ప్రార్థన, రహస్య ప్రార్థన జీవితం. ఒక భక్తుడు అంటాడు, జాన్ బనియన్ గారు, ఏమంటారు తెలుసా? ప్రార్థన పాపం చేయనివ్వదు, పాపం ప్రార్థన చేయనివ్వదు. ఎంత బాగుందో చూడండి. ప్రార్థన పాపం చేయనీయదు. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకు దేవుని దగ్గర మొరపెట్టాలి? పరిశుద్ధత అనే ఈ బంగారు రేకు చెదిరిపోకుండా, జారిపోకుండా ఉండాలంటే ప్రతి క్రైస్తవుడికి ప్రార్థన జీవితం ఉండాలి. ఈ వాక్యం వింటున్న చెల్లి, తల్లి, తమ్ముడు, ఒకవేళ ప్రార్థన బలిపీఠం పడిపోయిందా? దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటూ 1 గంట సేపు మోకరించి ప్రార్థన చేసి చాలా కాలం అవుతుందా? ఆ కన్నీటి ప్రార్థన నీకు దూరమైపోయిందా? ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉండగా పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని యేసు నామములో ఈ రాత్రి మరలా నువ్వు తిరిగి కట్టుకుందువుగాక. పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని ఈ రాత్రి నువ్వు కట్టుకోగలిగితే, పరిశుద్ధతలో నువ్వు జారిపోకుండా, పాపంలో నువ్వు పడిపోకుండా, నీ రహస్య ప్రార్థనా జీవితం నిన్ను నిలవబెట్టునుగాక. రైట్. హోలీ లైఫ్ విన్నాం కదా. ఎల్ స్టాండ్స్ ఫర్ లెటర్స్ ఎన్గ్రేవ్డ్. లెటర్స్ ఎన్గ్రేవ్డ్ అనండి ఒకసారి. చెక్కు చెదరని పరిశుద్ధత. రైట్. నెక్స్ట్, ఐ స్టాండ్స్ ఫర్ ఇన్విజిబుల్ థ్రెడ్స్. కంటికి కనబడదు. ఇన్విజిబుల్ థ్రెడ్. థ్రెడ్ అంటే దారం. అంటే పరిశుద్ధత జారిపోకుండా, పాపంలో నువ్వు పడిపోకుండా, నిన్ను నన్ను నేను నిలవబెట్టే ఆ దారం ఒకటి పరలోక దర్శనం, రెండవది ప్రార్థన జీవితం. ఈ రెండే ఒకడిని పాపంలో పడిపోకుండా నిలవబెడతాయి. డబ్బిస్తే నాకు పరిశుద్ధత, అబద్ధం. వస్తువాహనాలు ఇస్తే భక్తి, అబద్ధం. వస్తువాహనాలు ఇచ్చినా ఈకపోయినా పరలోక దర్శనం, ప్రార్థనా జీవితం
ఈ రెండు పాపంలో జారిపోకుండా మనలను కాపాడునుగాక. రైట్. ఇంకొకసారి, ఈ బంగారు రేకు ఎక్కడ పెట్టుకోమన్నాడు? కొంచెం గట్టిగా సైడ్ పెట్టుకోమనొచ్చుగా. మన పల్లెటూళ్ళలో కొంతమంది అక్కోళ్ళు గులాబీ పువ్వు పెట్టుకుంటారు, కొప్పులో పువ్వు. ఎక్కడ పెడతారు చెప్పండి? ఒక మాట మీకు అర్థం అవటానికి చెప్తున్నా. ఇప్పుడు ఆ బంగారు రేకు ఇదిగో ఇటు సైడ్ పెట్టవచ్చుగా. కొంతమంది టోపీ పెడతారు, సహజంగా అందరు టోపీ ఎట్లా పెడతారు, అయితే కొంతమంది ఎట్లా పెడతారు తమ్ముడు? సూపర్. ఇంకొంతమంది ఎట్లా పెడతారు? వెనక్కి తిప్పుతాడు. ముందు పెట్టే క్యాప్ వెనక్కి పెడతాడు, వెనక పెట్టేది ముందు నేను ఒక మాట అంట, ఎట్లయినా పెట్టుకోవచ్చు కదా అని అంటే పోయేదిగా. ఏమంటాడు తెలుసా? ఆ బంగారు రేకు నీ నుదురు వైపే ఉండాలి అన్నా. అవునా కదా? నేను దేవుడు ఆప్షన్ ఇవ్వచ్చు కదా, ఎట్లయినా పెట్టుకోరా బాబో, ఏముంది, కాదు ధరించాలి, అదంతే, దట్స్ ఇట్ అని అనొచ్చుగా. దేవుడు ప్రతిదీ ఎంత విడమర్చి చెప్పాడో చూడండి. ప్రతిదీ గుండు పిన్నుతో సహా ప్రతిదీ వివరంగా చెప్పాడు. సరే, అది నుదుటి బాగానే ఎందుకు ఉండాలి? ఈ రెండు కళ్ళు ఇటు చూస్తాయి, పక్కకు చూస్తాయా? రెండు కళ్ళు ఇటు చూస్తాయి. గమనించండి, నుదురు దేనికి గుర్తో తెలుసా? గురికి. విన్నారా? దర్శనానికి, గురికి గుర్తు. ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ ఈ మాట బాగా పట్టుకొని పరిశుద్ధతనే గురిగా కలిగి బ్రతికేటువంటి వాడిగా ఉండాలి. ఇంకోసారి ఆమేన్. అయితే పరిశుద్ధతనే గురిగా కలిగి బ్రతకాలి అనే దానికి ఇంకొక వివరణ ఇస్తాను. ఈ రేకు మీద ఏమని రాసి ఉంది? యెహోవాకు పరిశుద్ధుడు. పెద్దగా చెప్పండి, తకమని నాకు సమాధానం చెప్పండి. ఆది కాండం నుంచి నేటి వరకు యెహోవాకు పరిశుద్ధుడు అని పిలువబడిన వ్యక్తి ఎవరు? గత బైబిల్ స్టడీలో చెప్పుకున్నాం కదా, నిర్దోషి, నిష్కల్ముషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, అన్ని ఆకాశ మండలముల కంటే మరిపైకి హెచ్చించబడిన వారు. ఎవరా ప్రధాన యాజకుడు? ఆ ప్రధాన యాజకుడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యెహోవాకు పరిశుద్ధుడు. అహరోను యెహోవాకు పరిశుద్ధుడని పిలువబడ్డాడు కానీ పరిశుద్ధుడు కాదు. ఏమండే, బంగారు దూడ చేసినప్పుడు పరిశుద్ధుడా? ఏమయ్య అహరోను, బంగారు దూడ చేసావు కదా అంటే, అమ్మొట్టు వాళ్ళు చేయమంటే చేశా, నాదేం తప్పు లేదన్నాడు. ఎంత నీతిమంతుడో చూడండి. అమ్మ ఏమిరా ఇట్లా, రైట్ చూడండి, ఏమిరా అహరోను, అహరోను దూడ చేసావంటే ఏమన్నాడు తెలుసా? అమ్మొట్టు నాదేమి లేదయ్యా, తప్పంతా వీళ్ళు చేయమంటే చేశా. వాళ్ళు చేయమంటే చేయడానికి నీ బుద్ధి ఏమైంది? వాళ్ళు చేయమంటే చేయడానికి నువ్వేమన్నా కీపమ్మవా? నువ్వేమన్నా చిన్నపిల్లోడివా? 80 సంవత్సరాలు దాటినోడివి. అప్పటికి మోషేకే 80 దాటింది. మోషేకే 80 దాటిందంటే మోషే అన్నకి ఎంత ఉండో చాయిస్? 75. అహరోను మోషేకి అన్న, మోషేకే 80 దాటినప్పుడు అహరోను ఏ 85 సంవత్సరాల వయసు? వాళ్ళు చేయమంటే చేయటానికి ఏమన్నా చిన్నపిల్లోడా? కొంతమంది మీరేమంటారంటే, నేను ఈ మాట ఏకీభవించను. కొన్నిసార్లు మీరు ఏమనుకుంటారంటే, మీరు అనే మాటలు, మా ఆయన మంచోడే కానీ వాళ్ళ అమ్మ వచ్చి కీయిస్తుందన్న అనండి ఒకసారి. వాళ్ళ అమ్మ వచ్చి కీయిస్తుందన్న, ఏదేదో మారిపోతాడన్న. కొంతమంది అంటారు మా ఆవిడ చాలా మంచిదన్న. అదే విచిత్రమో, వాళ్ళ పుట్టింటికి వెళ్ళొచ్చిందా? మా ఆవిడ చాలా మంచిదన్న, వాళ్ళ పుట్టింటికి వెళ్ళి వస్తే చాలన్న మనిషి మారిపోద్ది. వాళ్ళ అమ్మేదో ఎక్కించుంటుంది. ఏమండి, ఎక్కించటానికి ఈ అమ్మాయి ఏమన్నా చిన్నపాప, అమూల్ బేబీయా, పాలు తాగే పాప? చెప్పండి. నేను ఒప్పుకోను దానికి, నేను ఒప్పుకోను. వాళ్ళ మీద నిందేయటం ఎందుకు? ఈడి క్యారెక్టర్ ఇది. ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఎవరో ప్రభావం మనుషుల్లో ఇంతే చూపిస్తుంది. ఒరిజినల్ ఒకటి ఉంది కదా, ఒరిజినల్ ఒప్పుకోకుండా ప్రభు చిత్తం అయితే రాగల వారాల్లో చెప్తా, ఒరే తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా అని అడిగారట. అంటాడట, దూడక మేత కోసం వెతికాను. ఒరే తాడి చెట్టుకి ఎందుకు ఎక్కేవరా అంటే అంటాడట, దూడక మేత కోసం ఎక్కాను. ఆడెక్కింది కలుసీసా కోసం.
ఎక్కింది కల్లుకొండ కోసం. ఎందుకురా తాడి చెట్టు ఎక్కామంటే దేనికోసం ఎక్కాడంటే, నేనంట తాడి చెట్టు మీద దూడకి మేత దొరికిద్దా అంటే కప్పిచ్చే మాటలు. ఏమరా బంగారు దూడ చేసామంటే అయ్యో నేను చేయలేదు, వాళ్ళు చేయమంటే చేశా. 85 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, ఆయన పరిశుద్ధుడా? చెప్పండి. ఈ సృష్టిలో యెహోవాకు పరిశుద్ధుడిని పిలువబడిన ఏకైక వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. జకర్యా వరకు సృష్టి అంతటిలో ప్రధాన యాజకుల్లో యెహోవాకు పరిశుద్ధుడు అనే టైటిల్కి తగినవాడు యేసుక్రీస్తు వారు. అంటే ఈ బంగారు రేకు యేసుక్రీస్తును చూపిస్తూ ఉంది. ఇది నుదురుండాలి అని అంటే ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన గురి ఏంటో తెలుసా? యేసయ్యలాగా నేను బ్రతకాలా, యేసయ్యలాగా నేను జీవించాలా. మన చుట్టూతో ఎంతోమంది భక్తిపరులు ఉంటారు. భక్తిపరులు ఏ ఒక్కనాటికి మన గురి కాదు. పాస్టర్ గారులు ఏ ఒక్కనాటికి మన గురి కాదు. మన సంఘానికి వచ్చే సంఘ పెద్దలు ఏ ఒక్కనాటికి మన గురి కాదు. రెవరెండు, బిషప్పు, పోపు ఎవరు మన గురి కాదు. క్రైస్తవ జీవితంలో మన గురి దేవుడు మాత్రమే అయ్యుండును గాక. అందుకని భక్తుడైన దావీదు గారు ఇలా అంటాడు. చూడండి, కీర్తనల గ్రంథం 16వ కీర్తన 8వ చరణం. తమ్ముడా, భూమి మీదే ఉండవా? ప్రభు అక్కడ ఏమన్నా జరిగిందా? కీర్తనల గ్రంథం, అందరూ నాతో కలిసి చెప్పండి ఈ మాట. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను. అనండి ఒకసారి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎప్పుడెప్పుడు గురి నిలుపుతున్నాడు? ప్రధాన యాజకుడు నుదుట యెహోవా పరిశుద్ధుడు అనే బంగారు రేకు ఎప్పుడెప్పుడు ధరించాలి? నిత్యము ధరించాలి అని రాస్తుంది కదా. దీని అర్థం ఏంటో తెలుసా? మన గురెప్పుడు యేసయ్య మాత్రమే అయ్యుండును గాక. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, దీని గురించి ఇంకెక్కువ వివరం చెప్పను, నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. అయితే వెళ్ళే ముందు గతంలో ఏం చెప్పాను ఒకసారి గుర్తుకు తెస్తాను. అపోస్తలుడైన పౌలు వారు హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం విశ్వాస వీరులు పట్టిక రాశాడు. ఎక్కడి నుంచి? హేబేలు మొదలుకొని దావీదు, బారాకు వీళ్ళందరి వరకు రాసుకుంటూ 12వ అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఏమంటాడంటే 12వ అధ్యాయం 1వ వచనం నాతో కలిసి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, స్వరమెత్తాలి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాము. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. విన్నారా? నా వైపు చూసి చెప్పండి. ఎంత గొప్ప సాక్షి సమూహము, ఎట్లానండి, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున యేసు వైపు చూచుచు ఈ పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తుదాము. పైన ఏం చెప్పాడు? మేఘం వంటి సాక్షి సమూహాన్ని గురించి చెప్పాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అనాల్సింది, అబ్రహాముని గురించి చెప్పే కదా, అబ్రహాములాగా బ్రతకండి. దావీదుని గురించి చెప్పే కదా, దావీదులాగా బ్రతకండి. విన్నారా? యెఫ్తా గురించి చెప్పే కదా, యెఫ్తాలాగా బ్రతకండి. సొలొమోను గురించి చెప్పే కదా, సొలొమోనులాగా బ్రతకండి అని అల్లా. వాళ్ళందరిని గురించి చెప్పినా వాళ్ళందరిని గురించి మీరు చదవండి, కానీ మీ గురి మాత్రం యేసుక్రీస్తు మాత్రమే అయి ఉండాలి. వాళ్ళందరూ ఎవరు? మనుషులు కాబట్టి కొన్ని బలహీనతలు వాళ్ళల్లో ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, విశ్వాస వీరుడా కాదా? టకామని చెప్పండి. దేవుని మాటకు లోబడి మెసొపొతామియాను విడిచిపెట్టి కనాను దేశానికి వచ్చాడా లేదా? దేవుడు తనతో మాట్లాడిన ఆ దినమందే సున్నతి చేయించుకున్నాడా లేదా? నోరు తెరవాలి. సున్నతి చేయించుకున్నాడా లేదా?
దేవుడు అడిగితే తన ఏకైక కుమారుని మోరియా పర్వతం మీద బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడా లేదా? సిద్ధపడ్డాడు అనే కంటే కూడా బలిచ్చాడు అని చెప్పడం సబబు. కొడుకును బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, విశ్వాస వీరుడా కాదా? కొంచెం పెద్దగా, విశ్వాస వీరుడే నిజమే. కానీ అయ్యా ఈ శారమ నీకేమవుతుంది అని అడిగితే ఏం చెప్పాడు తెలుసా? మా చెల్లెలని చెప్పాడు. ఎవరిని పట్టుకొని చెల్లెలు అన్నాడు? అమ్మ చెప్పు తల్లి అన్నా, భార్యను పట్టుకొని ఏమన్నాడు? ఇప్పుడు అబ్రహామును మాదిరిగా తీసుకుందామా? ఇక ఇంతకు మించి ఏం చెప్పలేను. అర్థమైందా? ఇక ఇంతకు మించి నేనేం చెప్పలేను. మరి ఎట్లా? విశ్వాస వీరుడే మనిషి కదా, కొన్ని బలహీనతలు ఉన్నాయి. బలహీనతలు ఉన్న వ్యక్తిని చూస్తే నువ్వు బలహీనుడు అవుతావు. పరిపూర్ణుడైన యేసయ్య వైపు చూడు, నీవు పరిపూర్ణుడిగా మార్చబడటానికి దేవుడు కృప చూపేసి. దావీదు భక్తి కలిగినోడా కాదా? బాబోయ్, దావీదును పట్టుకొని దేవుడు అన్నాడు, నా మిలిటరీ పెద్దగా నా హృదయానుసారుడు అన్నాడు. మామూలు మాట అది, మామూలు మాట. అరే మందిరానికి వచ్చి పోయే వాళ్ళంతా దేవా నాకు అది ఇది ఇది అది అని అందరూ అడిగే బ్యాచే. దావీదు మందిరానికి వచ్చి ఏమంటాడు తెలుసా? అయ్యా నేనుండే ఇల్లేమో దేవదారు కర్రతో ఉంది, నీ ఆశీర్వాదాన్ని పొంది నేనేమో దేవదారి ఇంట్లో ఉన్నాను, నన్ను ఆశీర్వదించి నీవేమో డేరాల్లో ఉన్నావు, నీకు ఒక ఇల్లు కడతానయ్యా. ఎప్పుడైనా ఒక మాట లైవ్ వెళ్తుంది ఇది, అయ్యగారు మాకు ఒక ఇల్లు ఈ దేవుడు ఇచ్చినట్టు ప్రార్థన చేయండి. ఒక ఇల్లు ఇచ్చాడు. మళ్ళీ 2వ ఇల్లు కోసం అడుగుతారు అడగరా? 3వ ఇల్లు కోసం అడుగుతారు అడగరా? ఏమ్మా 4వ ఇల్లు కోసం అడుగుతారా అడగరా? అడుగుతారుగా. తమ్ముడు ఒకసారి అట్టాను, అడుగుతారా? ఏ కాడికి నాకు అది కావాలా ఆన్ చేసావా? రైట్, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, నాకు ఇది కావాలా, నాకు అది కావాలా. అందరూ దేవుని దగ్గరికి వచ్చి నాకు అది ఇది అని అందరు అడుగుతూ ఉంటే దావీదు ఏం అడిగాడు తెలుసా? అయ్యా నేను నీ కొరకు ఏం చేయాలో నాకు తెలియజేయ్యా. అంత గొప్ప భక్తిపరుడు. అరే దేవుని నామం అన్ని ప్రజల మధ్యలో దూషించబడుతుందని ప్రాణానికి తెగించి 17 సంవత్సరాల వయసులో గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు మామూలు డైలాగ్ వదిలేడండి. మామూలు డైలాగ్ వదిలేడా? ఏమంటాడు తెలుసా? జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని, ఇదేదో మైసభ డైలాగ్ అనుకునేరు కాక, జీవము కలిగిన దేవుని సైన్యమును ఎదిరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు అన్నాడు. చూసారా? దేవుని కొరకు ప్రాణాలు కోల్పోవటానికి కూడా సిద్ధపడ్డాడు. విశ్వాస వీరుడే. కానీ అంత బాగుంది కానీ ఊరియాని చంపించాడు. అంత బాగుంది కానీ బత్షెబను చూసారా? అంటే నేను మీతో చెప్పే మాట, అమ్మా మీరు ఎక్కడ బ్రతుకుతున్నారు, ఏ ప్రాంతాల్లో బ్రతుకుతున్నారు, సేవకులను అనుసరించండి, గురి మాత్రం యేసయ్యే అయి ఉండాలి. విశ్వాసులను స్ఫూర్తిగా తీసుకుందాం. మన గురి మాత్రం మనిషే. ఈరోజు చాలా మంచోడులా కనపడతాడు, ఆ మంచోడే రేపు చెడ్డోడులా కనపడతాడు. ఆ మనిషి మీద మన విశ్వాసం ఆధారపడితే వాడు నిలవబడితే నిలవబడతాం, వాడు పడిపోతే. సో అందుకని దావీదు అంటాడు, సదాకాలము యెహోవా యందే, అంటే బంగారు రేకు ఎదురుందే, ఇది యేసుక్రీస్తు గుర్తు. ప్రతి క్రైస్తవుడు ప్రతి క్షణం యేసులాగా బ్రతకాలి అనే గురి కలిగి బ్రతుకుదురుగాక. ఆఖరి మాట, ఇప్పటికి 3 విషయాలు చెప్పాను. లైఫ్, ఎల్ స్టాండ్స్ ఫర్ లెటర్స్ ఎన్గ్రేవ్డ్, ఐ స్టాండ్స్ ఫర్ ఇన్విజిబుల్ థ్రెడ్, పరిశుద్ధతలో నింపే రహస్య దారం. రైట్. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫోకస్ ఆన్ గాడ్, క్రీస్తునే గురిగా కలిగి బ్రతుకు.
ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫోకస్ ఆన్ గాడ్, క్రీస్తునే గురిగా కలిగి బ్రతుకు. ఈ స్టాండ్స్ ఫర్ లాస్ట్ వన్, చాలా అద్భుతమైనది టాపిక్. ఈ స్టాండ్స్ ఫర్ ఎనేబుల్ ఫర్ ఇనిక్విటీ. ఎనేబుల్ ఫర్ ఇనిక్విటీ. ఇనిక్విటీ ఆ మాట చదివితేనే మనకు అర్థం అవుతుంది. ఒకసారి చూడండి. ఇరవై 28వ అధ్యాయం 38వ వచనం. చాలా అద్భుతమైన మాట అది. అందరూ ఒకసారి చూడండి. 28వ అధ్యాయం 38వ వచనం. ఇరవై 38 నిర్గమకాండం. నాతో కలిసి చెప్పండి. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇజ్రాయేలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించున్నట్లు అది అహరోను నొసట ఉండవలెను. అంటే ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధమైన వాటికి తగిలే దోషాన్ని అహరోను భరిస్తున్నట్లా, అహరోను నొసట ఉన్న బంగారు రేకు భరిస్తున్నట్లా? ఇంకొకసారి ఆ మాట చదివితే బాగుంటుంది. తమ పరిశుద్ధ అర్పణలన్నిటిలో అనండి, ఇశ్రాయేలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించున్నట్లు అది అహరోను నొసట ఉండవలెను. అంటే ఆ దోషాన్ని అహరోను భరిస్తున్నట్ల, అహరోను నొసట ఉన్న బంగారు రేకు భరిస్తున్నట్ల? మీరు కలిసిద్దని చెప్పొద్దు, తెలిస్తేనే చెప్పండి. అహరోను భరిస్తున్నట్ల, అహరోను నుదుటి మీద ఉన్న బంగారు రేకు భరిస్తున్నట్ల? అహరోను భరించేటట్లుంటే బంగారు రేఖ ఎందుకు భరిస్తుంది? అహరోను అన్నట్లుగా అనిపిస్తుంది, కానీ భరించేదేది? బంగారు రేఖ ఏం భరిస్తుందట? దోషములను భరిస్తుంది. యెషయా గ్రంథంలో చూస్తాం కదా, మనందరి పాప దోషాలను యేసయ్య సిలువ మీద భరించాడు. అహరోనేమో బంగారు రేకు ధరించాడు. అసలు శిష్యులు మన ప్రధాన యాజకుడైన అహరోను కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు వారు బంగారు రేకు కంటే మరి విశేషంగా మొండ్ల కిరీటాన్ని ధరించాడు. అంటే మొండ్ల కిరీటం అంటే ఏంటి? మన దోషాలన్నీ ఆయన మీద పడ్డాయి, మన వ్యసనాలు ఆయన మీద పడ్డాయి, మన రోగం, మన పాపం, మన అపవిత్రత యావత్తు ఆయన మీద పడ్డాయి. విన్నారు ఇక్కడ? అంటే ఇక్కడ మనకు కనపడుతున్న ఈ అహరోను ఏం చేయలేడు. ఎందుకు? అహరోను తానే పాపములో ఉన్నవాడు, తానే బలహీనతలో ఉన్నవాడు. నాకు సమాధానం చెప్పండి. ఒక బలహీనుడు ఇంకో బలహీనుని రక్షించగలడా? ఒక పాపి ఇంకొక పాపిని పవిత్రుడిగా మార్చగలడా? ఎట్లా చెప్పినా మీకు అర్థం కాదు. నేను అడిగి ఇప్పుడు బైబిల్లో మాట, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి త్రోవ చూపిస్తాడా? గుడ్డి ఆయన వెళ్ళి అన్నాడట, రే అబ్బాయి గుడ్డోడా, నేను దారి చూపిస్తారా రా అన్నాడట. ఆ పిచ్చోడు నమ్మాడు. వీళ్ళిద్దరు కలిసి గుంటలో పడ్డారు. యేసయ్య చెప్తారు కదా, ఓ గుడ్డోడు ఇంకో గుడ్డోడికి త్రోవ చూపించలేడు. ఒక పాపి ఇంకొక పాపిని పవిత్రుడిగా మార్చలేడు. పాపిని పవిత్రునిగా మార్చగలిగింది పాపము లేనివాడు మాత్రమే. ఆ పాపము లేనివాడే మన ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! మన దోషాలన్నీ ఆయన భరించాడు, మన వ్యసనాలన్నీ ఆయన భరించాడు. దుఃఖాక్రాంతునిగా, వ్యసనాక్రాంతునిగా మార్చబడిన ఆ ప్రధాన యాజకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ 2 మాటలు చెప్తాను. చాలాసార్లు నేను గతంలో వీడియో చూపించాను. బలిపీఠం దగ్గర బలర్పించబోయే బలి పశువు అది దోషభరితమైనదై ఉండాలా, నిర్దోషమైనదై ఉండాలా కదా? చాలాసార్లు ఈ మాట వీడియో కూడా చూపించాను. నిర్దోషమైన బలి పశువుని తీసుకొస్తే ఆ నిర్దోషమైన బలి పశువును బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత దోషం చేసిన వ్యక్తి ఏం చేస్తాడంటే దాని తల మీద చేతులు పెడతాడు. దేని తల మీద? నిర్దోషమైన గొర్రెపిల్ల తల మీద చేతులు పెడతాడు. ఏం జరిగింది? వీనిలో ఉన్న దోషం గొర్రెపిల్ల మీదకి వెళ్ళింది, గొర్రెపిల్లలో ఉన్న నిర్దోషత్వం ఈ వ్యక్తులకు వచ్చింది.
అందుకని బిడ్డలారా, మీరు బాగా వినండి. ఎవరి చేత పడితే వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోకండి. ఎవరు పడితే వాళ్ళు మీ తల మీద చేయబెట్టేట్టుగా దారిని పోయి ఆయన దగ్గరికి కూడా వెళ్ళి నా కొరకు ప్రార్థన చేయండి అని తలగా చేయి పెట్టాడనుకో, ఆ ఆత్మ దిగిద్ది నీ మీద. అప్పుడు అక్క కూడా సిగరెట్ తాగటం స్టార్ట్ చేసింది. ఎవరి హస్త నిక్షేపణ పడితే వారి చేతులు మీ తల మీద ఎక్కడ కనపడిన ప్రతి చోటుకి వెళ్ళి నా తల మీద చేపెట్టి ప్రార్థన చేయి, నా తల మీద చేపెట్టి ప్రార్థన చేయి. ఓ దైవజనుడు ఒక వ్యక్తి తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడంటే ఆ సేవకునిలో ఉన్న ఆత్మ విశ్వాసిలో ఉన్న ఆత్మ పాపాన్ని భరించాల్సి వస్తుంది. అందుకని త్వరపడి హస్తనిక్షేపం చేయకో, ఎదుటివాడి పాపంలో పాలివాగుడు కాకుండా ఉండు. పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తారు కదా, చిన్నోడివి తొందరపడి ఎవరి తల మీద పెడితే వాళ్ళ తల మీద చేతులు పెట్టుకో. ఒకవేళ నువ్వు చేయబెడితే వాళ్ళ పాపంలో నువ్వు పాలిభాగస్తుడు అయిపోతావు, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. సో అసలు విషయం ఏంటంటే గమనించండి, ఈ గొర్రెపిల్ల ఈ దోషిని నిర్దోషిగా చేస్తుంది. అది దోషభరితమైనదైపోయి బలైపోతుంది. యేసుక్రీస్తు అదే జరిగించాడు. అయితే ఇక్కడ ఒక మాట, విలువైన మాట చెప్తాను, బాగా గమనించండి. మన పిల్లలు తెలిసో తెలియకో, మన భర్త తెలిసో తెలియకో, మన సంఘ బిడ్డలు తెలిసో తెలియకో ఏముందో మళ్ళీ నాజుకు పదం తెలిసే వాళ్ళు తప్పు చేశారు. ఆ గొర్రె పిల్లలాగా, పిల్లల దోషాన్ని భరించే గొర్రె పిల్లలాగా నువ్వు దేవుని కొరకు బ్రతికితే ఆ దెబ్బ వాళ్ళ మీద పడకుండా నీ ప్రార్థన ద్వారా దేవుడు కాపాడటం ప్రారంభిస్తాడు. విన్నారా? ఆ దెబ్బ వాళ్ళ మీద పడకుండా, ఆ దెబ్బ పడే క్షణంలో దెబ్బ వాళ్ళ మీద పడకుండా నీ పిల్లలకు దేవుని కోపానికి మధ్యలో నువ్వు గొర్రె పిల్లగా నిలవబడి, అయ్యా తెలుసో తెలియకో, అయ్యా పొరపాటు చేశారు క్షమించయ్యా అని నువ్వు మధ్యవర్తిగా నిలవబడి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దోష శిక్ష నీ పిల్లల మీద పడకుండా దేవుడు కాపాడటం ప్రారంభిస్తాడు. విన్నారు ఈ మాట? పిల్లల దోషాన్ని తల్లిదండ్రులు భరించాలి, విశ్వాసుల దోషాన్ని కాపరి భరించాలి, సమాజం యొక్క దోషాన్ని సంఘం భరించాలి. ఎట్లా భరించాలి? ఒక ఆయన ఉన్నాడు, తన పిల్లల దోషాన్ని తాను భరించేవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి నాతో కలిసి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయపు దినమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూడండి. ఈ ప్రధాన యాజకుడు నుదుటి మీద యెహోవా పరిశుద్ధుడు అనే బంగారు రేకు ఎప్పుడెప్పుడు ధరించాలి? యోబు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడు? ఇంకోసారి చెప్పండి, దేని కొరకు ప్రార్థించాడు? దేని కొరకు ప్రార్థించాడు తెలుసా? తన పిల్లలు హృదయములో దేవునిని దూషించి పాపం చేశారేమో అని. అంటే తన పిల్లలకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఎవరు నిలవబడ్డారు? ఇంకోసారి చెప్పాలి, ఎవరు నిలవబడ్డారు? ఏం చేసేవాడట? 7 కొడుకులైతే ఒక్కొక్క కొడుకు కోసం ప్రత్యేకంగా దహన బలి అర్పించేవాడట. ఒక్క దహన బలి కార్యక్రమం పూర్తి అవ్వటానికి అర్ధగంట నుంచి 30 గంట కాలం పట్టిద్ది. అర్ధగంటే అనుకోండి, 7 దహన బలు అర్పించడానికి. ప్రతి అరుణోదయపు దినం 3.5 గంటలు యోబు దేవుని పాద సన్నిధిలో తన పిల్లల కొరకు ప్రార్థనలో గడిపేవాడు. లైవ్ చూస్తున్న తల్లి, లైవ్ చూస్తున్న తండ్రి, సూటిగా నిన్నే ఒక ప్రశ్న అడుగుతా. నాకు 2 కొడుకుల్ని ఇచ్చాడు, అతిశయిస్తున్నావు, మంచిదే. నాకు 3 కొడుకుల్ని ఇచ్చాడు, కూతురుని ఇచ్చాడు, అతిశయిస్తున్నావు, మంచిదే. బిడ్డలు ఉండటం సంతోషమే. అయితే నేనంట, ఆ బిడ్డల కొరకు ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒక్కొక్క బిడ్డ కోసం కనీసం 1 అర్ధగంట అయినా ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినం ప్రార్థించే తండ్రిగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? 7 కొడుకుల కోసం ఒక్కొక్క కొడుకు నిమిత్తం అర్ధగంట, 3.5 గంటలు ప్రతి అరుణోదయపు దినాన. అప్పుడప్పుడు కాదు, వేసవి కాలమైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా, ఏ కాలమైనా
నిత్యము అలాగు చేయుచుండెను. విన్నారా? ఇది నిత్యము బంగారు రేకు నుదుట ధరించాలంటే ఒక తల్లిగా నీ పిల్లల దోషాన్ని నువ్వు భరిస్తే దేవుని కత్తి నీ పిల్లల మీద పడకుండా, నీ భర్త మీద పడకుండా దేవుడు కాపాడటం ప్రారంభిస్తాడు. విన్నారా? ఇశ్రాయేలు ప్రజలు సినాయి పర్వతం దగ్గర దూడను చేసుకొని ఇదే నీ దేవుడైన యెహోవా అన్నారు. దేవుని కోపం యావత్ ఇశ్రాయేలు ప్రజల మీద మండుతుంది. ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యలో దైవజనుడైన మోషే నిలబడి దేవుని కోపం ప్రజల మీదకి రాకుండా అడ్డుకున్నాడట. అనండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతా, అరచేత్తో సూర్యకిరణాలు ఆపగలమా? ఆపలేమేమో, కానీ నీ అరచేత్తో దేవుని కోపాన్ని ఆపగలం. 2 చేతులు ఎత్తాడు దైవజనుడు. సంఘాన్ని నడిపించే దైవజనుడు ఏ విశ్వాసుల దగ్గర దశంభాగం తీసుకుంటున్నాడో, ఏ విశ్వాసుల దగ్గర కానుకలు తీసుకుంటున్నాడో, ఏ విశ్వాసులు ఇచ్చే ధనధాన్యాలతో దేవుని కృపను బట్టి నేను ఆశీర్వదించబడ్డానని చెప్తున్నాడో, ఆ దైవజనుడు సంఘానికి వచ్చే ప్రజల దోషాన్ని తాను భరించేవాడై ఉండాలి. ఆ ప్రజల దోషాన్ని తన మీద వేసుకొని, ప్రజల పాపాన్ని తన మీద వేసుకొని వాళ్ళ నిమిత్తం ప్రార్థించేవాడిగా దైవజనుడు ఉండాలి. ప్రజల దోషాన్ని యాజకుడు మోయాలి, ప్రజల పాపాన్ని యాజకుడు మోయాలి. మోషే ఎంత మోసాడో తెలుసా? మోషే నువ్వు తప్పుకో, ఇలా లేపేస్తా అంటాడు. ఒకవేళ వీళ్ళల్లో ఎవరినైనా నువ్వు చంపాలనుకుంటే నా పేరు జీవగ్రంథములో నుంచి తుడిపేశా. అంటే ప్రజల్ని ఎంత ప్రేమించాడు, ఏ ప్రజలకు సేవ చేస్తున్నాడో ఆ ప్రజల్ని ఎంత ప్రేమించాడంటే, నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, వీళ్ళల్లో ఒక్కళ్ళు కూడా నశించకూడదు. చూడండి ఆ దైవ సేవకుని ఇంటెన్షన్, ఆ దైవ సేవకుని ఆశ చూడండి. ప్రతి తల్లి తండ్రి తన ఇంటికి యాజకురాలు కావాలి. ప్రతి దైవజనుడు తన సంఘానికి యాజకుడు కావాలి. ప్రజల పాప భారాన్ని మోసేవాడిగా ప్రతి దైవజనుడు దేవుని కొరకు నిలవబడాలి. అయితే ఒక మాట చెప్పి జస్ట్ 2 నిమిషాల్లో ముగిస్తా. పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను భరించాలి అనండి ఒకసారి. ఏంటంట? పరిశుద్ధమైనవి అంటే దోషం ఉన్నాయా, దోషం లేనివా? కదా, దోషం లేనివి కదా పరిశుద్ధమైనవి. కానీ ఏమంటాడు? పరిశుద్ధమైన వాటికి తగులు దోషములు. వింటారా? ఒక విచిత్రమైన మాట చెప్తా. అవును, ఒక ఆయన ఉన్నాడు, చర్చికి వస్తాడు, అస్సలు కానుకయ్యాడు. దశంభాగం కాదు కదా, ఏదో అంటారు, ఎంగిల్ చేత్తో కాకి కూడా తోలడం. ఆయన చర్చికి వస్తాడు, పోతాడు. ఇంకొక ఆయన ₹1 కోటి దేవుని మందిరానికి కానుకిచ్చాడు. వీళ్ళిద్దరిలో నేను దేవునికి ₹1 కోటి కానుకిచ్చే తెలుసా, నేను దేవునికి ఇచ్చే తెలుసా అనే గర్వం వీళ్ళిద్దరిలో ఎవరికి? నేను తెలుగులోనే అడిగా, అమ్మా ఎవరికి? ఇప్పుడు ఆ చెల్లి పాట పాడింది, మంచిదే, అది పరిశుద్ధమైన అర్పణే. నేను బాగా పాడేగా అనే గర్వం ఎవరికి వస్తుంది? కింద కూర్చున్నవాడికి రాదు. ఏమన్నా నేను చప్పట్లు కొట్టేవాళ్ళు ఎవరైనా నేను చప్పట్ల పల్లె కొట్టాగా అనుకుంటారా? అసలు వాళ్ళకి రాదు. వింటారా అన్నా? చర్చికి యాస్ కమింగ్ యాస్ గోయింగ్ ఉంటారు కొంతమంది, ఆయారాం గయారాం, వాళ్ళ గర్వం రాదు. పద్దాకల పరిచర్య, దేవుడు సంఘం అని దేవుని కొరకు పరిగెత్తే పరిశుద్ధమైన అర్పణలు ఉన్నాయి కదా. మన చర్చిలో నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అనే గర్వం ఎవరికి వస్తుంది? కష్టపడేవాడికి వస్తుందా, కష్టపడినోడికి వస్తుందా? కొంచెం గట్టిగా. ₹1 కోటి కానుకిచ్చేవాడికి వస్తుందా, ఏమీనోడికి వస్తుందా? కొంచెం గట్టిగా. ఏమీనోడికి రాదు. ₹1 కోటి ఇచ్చినోడు, నేను అప్పుడు ₹1 కోటి ఇచ్చి నేను అనండి ఒకసారి. అంటే ఇప్పుడు పరిశుద్ధమైన దానికి ఏం తగిలింది? విన్నారా? పరిశుద్ధమైన వాటికి దోషం కలుగుతుంది. ఇప్పుడు
ఒక అక్కకి అసలు ప్రార్థనే లేదు. పొద్దున్నే 9:30కి లెగుస్తుంది, అది కూడా మేసాలతో లేస్తుంది అక్క. 9:30కి లెగుస్తుంది, ప్రార్థన కీర్తన నైజాంతా. ఇప్పుడు ఇంకొక అక్క ఉంది, 4ంటికి లేచి ప్రార్థన చేసింది, 7 దాకా ప్రార్థన చేసింది, మధ్యాహ్నం 2 గంటల ప్రార్థన చేసింది, సాయంత్రం కుటుంబ ప్రార్థన, రోజుకొచ్చి అక్క 8 గంటల ప్రార్థన చేసింది. వీళ్ళిద్దరిలో నేను ఎంత ప్రార్థనా పరురాలనో తెలుసా అనే గర్వం ఎవరిలోకి వస్తుంది? 9:30కి లేచిన అక్క ఎందుకు వస్తుంది? గర్వించడానికి ఏముంది? మీకు తెలుసా, ఎవరు పరిశుద్ధంగా బ్రతుకుతారో, ఎవరు భక్తిగా బ్రతుకుతారో ఆ భక్తిలో తెలియకుండా గర్వం వస్తుంది, ఆ ప్రార్థనలో తెలియకుండా గర్వం వస్తుంది. అలాంటి వాటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం విడిచిపెట్టేవారిగా ఉంటే, ముగిస్తున్నాను, ఆయన పరిశుద్ధుడు. ఎలాంటి పాత్రలను తన చేతితో వాడుకోవాలనుకుంటాడో తెలుసా? పరిశుద్ధమైన పాత్రలనే తన మహిమ కొరకు వాడుకోవాలని దేవుడు ఇష్టపడతాడు. నీ ఎత్తు చూడ్డు, నీ బలం చూడ్డు, నీవేం చదువుకున్నావు చూడ్డు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడ్డు, నీ కులం ఏంటి చూడ్డు, నీ గోత్రం ఏంటి చూడ్డు. నా దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే, అది జెర్మియానా ఇంకొకడా ఒకరిని వాడుకోవాలంటే ఆ పాత్ర పవిత్రమైనటువంటి పాత్ర అయి ఉండాలి. గట్టిగా చెప్తాం ఆమేన్. అలాంటి పవిత్రమైన పాత్రగా ఉండునట్లుగా నాలుగు చదువుకున్నాం. ఎల్ స్టాండ్స్ ఫర్ లెటర్స్, ఎన్గ్రేవ్, చెక్కు చెదరని పరిశుద్ధత ఉండాలి, రైట్. ఐ స్టాండ్స్ ఫర్ ఇన్విజిబుల్ థ్రెడ్స్, రైట్. నెక్స్ట్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫోకస్ ఆన్ గాడ్, లాస్ట్. ఈ స్టాండ్స్ ఫర్ ఎనేబుల్ ఫర్ ఇనిక్విటీ, అపవిత్రతను భరించేవారిగా, ఇతరుల దోషాన్ని మనం భరించేవారిగా ఉండాలి. అట్టి కృప మనందరికీ దయగల దేవుడు అనుగ్రహించునుగాక. వచ్చిన మాట ప్రభు చిత్తమైతే రాగల కాలాల్లో ప్రధాన యాజకుడు, ఆయన వస్త్రధారణ, దీని మీద 3 భాషల్లో బుక్ ప్రింట్ చేయాలని ఆశపడతా ఉన్నాం. 1 తెలుగు, 2 ఇంగ్లీషు, 3వది మన భారతదేశ లాంగ్వేజ్ ఏది, అది హిందీ. ఈ 3 భాషల్లో నువ్వు ట్రాన్స్లేట్ చేస్తావా? ఇక అది జనాలు చదివినట్టే, రైట్. 3 భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ. రేపు ప్రభు చిత్తమైతే మాసాంతర కోట రోజు ఇది క్లోజ్ అయిపోతుంది. లాస్ట్ వన్ నడికట్టు, ప్రధాన యాజకుడి నడుముకుండే నడికట్టు గూర్చి లాస్ట్ బైబిల్ స్టడీ ఇచ్చి ఈ అంశాన్ని నేను ముగించబోతూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే 3 భాషల్లో ఇది బుక్ ప్రింట్ చేయాలని ఆశపడుతున్నాం. ప్రతి వనరులు దేవుడే సమకూర్చునుగాక. అందరం మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు మనకు వినిపించిన శ్రేష్టమైన ఆయన మాటల కొరకు అందరం చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ప్రార్థన చేస్తాం. ప్రేమాస్వరూపి దయగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా నాయన, మా ఆత్మీయ తండ్రి గారు నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. దేవా, యెహోవాకు పరిశుద్ధుడు నాయన, నా తండ్రి తలకు ఆ బంగారు రేకు ముద్రగా చెక్కిన ప్రభా నాయన, నీలి దారంతో దాన్ని కట్టుకోవాలని ప్రభా నాయన, సుస్పష్టంగా నాయన ప్రతి మాటను అయా మీరు మాతో తేటగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రభా నాయన, చెక్కు చెదరని పరిశుద్ధ జీవితం కలిగి మేము బ్రతకాలని ప్రభా, పరలోకమును గురించిన కాంక్ష అయా నాయన, నిరీక్షణ కలిగి మేము జీవించాలని, ప్రార్థన జీవితం కలిగి మేము జీవిస్తే ఎన్నడూ పాపంలో లోకంలో మేము జారిపోకుండా ఉంటామని మీరు మాతో అయా సూటిగా మీరు మాట్లాడారు ప్రభా. లోకంలో ఎక్కడ కాలు జారిపోకుండా, అపవిత్రతలో ఎక్కడ మేము పడిపోకుండా నాయన అయా, చెక్కు చెదరని పరిశుద్ధమైన జీవితం జీవించులాగున పరలోకమును గురించిన కాంక్ష, పరలోకమును గురించిన దర్శనం కలిగి అయా మేమందరం జీవించడానికి మమ్మల్ని అందరినీ ఆ రీతిగా మీరు బలపరచమని అడుగుచున్నాం ప్రభా. ప్రార్థన జీవితం నాకు దయచేయ్యా, ప్రార్థన జీవితం నాకు దయచేయమని అడుగుచున్నాం, మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కృప చూపండి అయ్యా. దేవా, మా గురి నీ మీదే కలిగిన అయినా అయా, గొప్ప సాక్షి సమూహం మా ఎదుట ఉన్నప్పటికీ
ప్రభా నాయన విశ్వాసమునకు కర్త కొనసాగించే మీ వైపే మా దృష్టి కలిగిన ఆయన మేము జీవించుటకు కృప చూపమని అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలయ్యా. దోషాలను భరించేవారిగా అయా, పాపాలు భరించేవారిగా నాయన, నశించిపోతున్న ఆత్మల యొక్క భారం కలిగి మేము అయా జీవించుటకు మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాం అయ్యా. అయా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం ప్రభా. విత్తబడిన వాక్యం మా హృదయంలో నూరంతలుగా ఫలించే కృప దయచేయమని అడుగుచున్నాం. నీ వాక్యానుసారమైన జీవితం నాకు మా అందరికీ మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం అయ్యా. నాయన, ఈ బైబిల్ స్టడీ కూడికను మీరే ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. మందిరానికి నడిపించబడిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలయ్యా. లైవ్లో జూమ్లో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆ రీతిగా మేమందరం జీవించి అయా నాయన పరలోక రాజ్యం చేరే కృప మా అందరికీ మీరు అనుగ్రహించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని నజరేయుడని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామను బట్టి సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. మంచిది. ఈ బైబిల్ స్టడీ కూడి వచ్చిన ప్రభు బిడ్డలని మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. అలాగే లైవ్లో జూమ్లో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. గమనించగలరు, మనకి 28వ తారీఖున ఉపవాస ప్రార్థన కూడిక ఏర్పాటు చేసి ఉండగా 9 నుంచి 1 గంట వరకు ఈ యొక్క ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఎవరు మందిరానికి రావాల్సిన అవసరం లేదు. మీ గృహాల యొద్ద ఉండి ఈ ఉపవాస ప్రార్థనలో కుటుంబాలుగా మీరందరూ పాల్గొనండి. అలాగే 28వ తారీఖున సాయంత్రం 6:30కి యవనస్తుల సదస్సు మందిరంలో జరుగుతుంది. మీ కుటుంబంలో ఉన్న మీ యవన బిడ్డలను మందిరానికి పంపించగలరు. దేవుడు ఈ ఉపవాస ప్రార్థన కూడికను అలాగే యవనస్తుల కూడికను మహిమకరంగా జరిగించేలాగా మీ ప్రార్థనలో మీరు పెట్టగలరు. అలాగే 31వ తారీఖున మనకి మాసాంతర కూడిక ఉంటుంది 8 నుంచి 12:30 వరకు. ప్రతి నెల 1వ తారీఖున మనకు మెదక్లో వాగ్దాంత సందేశం కూడిక ఉంటుంది. వీటన్నిటి కొరకు మీరు వ్యక్తిగతంగా ప్రార్థనలో ప్రార్థించగలరు. అందరికీ వందనాలు.